హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. టెక్స్ట్కి మనం కూడా ఇలా ఎఫెక్ట్స్ ఎలా వేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. వీడియో ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. కైన్ మాస్టర్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకునేసి క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ సెట్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ టైమ్ లైన్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి సాంగ్ లిరిక్లో లేకుంటే మన నేమ్ ఏదైనా ఒకటి టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకునేసి ఒక్క పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ కొద్దిగా జూమ్ చేసుకునేసి రైట్ సైడ్ కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే టెక్స్ట్ అవుట్లైన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి మనం అవుట్లైన్ కొద్దిగా పెంచుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్కి ఫాంట్ చేంజ్ చేసుకుందాము. ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏదైనా ఒక ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. మనకు ఫాంట్స్ కావాలంటే రైట్ సైడ్ పైన హౌస్ మార్క్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి చాలా ఫాంట్స్ ఉంటాయి. మనకు నచ్చిన ఫాంట్ని మనం డౌన్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కెమెరా మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ లైన్ పైన టచ్ చేసి కలర్లోకి వెళ్ళేసి మనం కలర్ వైట్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. టెక్స్ట్ లేయర్ పైన టచ్ చేసి ఎడిట్లోకి వెళ్ళేసి టెక్స్ట్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. కలర్స్లోకి వెళ్ళేసి బ్లాక్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. టైమ్ లైన్ బ్లాక్ ఉంటే టెక్స్ట్ వచ్చేసి వైట్ సెలెక్ట్ చేసుకోవాలి. టైమ్ లైన్ వైట్ ఉంటే టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేంజ్ చేసుకునేసి క్యాప్చర్ అండ్ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ లేయర్ని టైమ్ లైన్ని రెండింటిని మనం డిలీట్ చేసేయాలి. నెక్స్ట్ మీడియాలోకి వెళ్ళేసి మనం ఇప్పుడు క్యాప్చర్ అండ్ సేవ్ చేసుకున్నాం కదా 5 ఇమేజెస్, ఆ ఇమేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకునేసి ఇంటి మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. తర్వాత స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి మొదటి ఇమేజ్ రెండో ఇమేజ్ మధ్యలో డాట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మల్టీ డిస్ప్లేలోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. అలాగే సెకండ్ ఇమేజ్ థర్డ్ ఇమేజ్ మధ్యలో కూడా డాట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి రొటేషన్ స్ప్లిట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయాలి. థర్డ్ ఫోర్త్ ఇమేజ్ మధ్యలో డాట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్లోకి వెళ్తాము. మనకి ఎఫెక్ట్స్ కావాలంటే పైకి స్క్రోల్ చేస్తే కింద గెట్ మోర్ ఉంది, దాంట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఎఫెక్ట్స్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. యాక్షన్, 3D, అలోన్, కలర్స్, క్రాస్ స్ప్లిట్, ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఎఫెక్ట్ పైన టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఒకసారి ప్లే చేసి మనకు నచ్చితే ఈ ఎఫెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మనం అన్ని ఇమేజెస్కి ఇదే విధంగా మనం ఎఫెక్ట్స్ని సెట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి యారో మార్క్ పైన క్లిక్ చేస్తే సేవ్ యాజ్ అనేసి వస్తుంది. సేవ్ యాజ్ పైన క్లిక్ చేస్తే ఈ వీడియో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకునేసి ఈ ఇమేజెస్ అన్నీ డిలీట్ చేసేసేయాలి. తర్వాత మీడియాలోకి వెళ్ళేసి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మనం ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇచ్చి సేవ్ చేసుకున్నాం కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. తర్వాత రైట్ సైడ్ కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ అనేసి వస్తుంది. దాంట్లో ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ వస్తుంది. బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఎలా వేయాలో ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా.
నా వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం లైన్ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఎక్స్ట్రా ఉంది. దానిపైన టచ్ చేసి కత్తిరి మార్కులోకి వెళ్ళేసి ట్రిమ్ టు రైట్ పైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇప్పుడు సాంగ్ని యాడ్ చేసుకుందాం. రైట్ సైడ్ ఆడియో మార్కులోకి వెళ్ళేసి ఫోల్డర్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకునేసి ప్లస్ మార్క్ పైన క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. పైన యారో మార్క్ పైన క్లిక్ చేస్తే సేవ్ యాజ్ వీడియో అనేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే వీడియో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది.